అమెరికాలో ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. నిరసనలపై ఉక్కు పాదం మోపుతున్నారు. ఆందోళనకారులపై విచక్షణారహితంగా దాడి చేస్తున్నారు ఐస్ ఏజెంట్లు. 3 రోజుల క్రితం ఓ మహిళను ఇమిగ్రేషన్ ఏజెంట్లు కాల్చి చంపటాన్ని నిరసిస్తూ అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మినసోటాతో పాటు పలు నగరాల్లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఇటీవలే ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనల్లో ఓ మహిళను పోలీసులు కాల్చి చంపటం సంచలనాన్ని రేపింది. మినసోటాలో మినియాపోలిస్లో ఇమిగ్రేషన్ ఆపరేషన్ నిర్వహించింది. ఇంకోవైపు ఇమిగ్రేషన్ ఆపరేషన్కు వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో ఇమిగ్రేషన్ ఏజెంట్ కారులో కూర్చున్న మహిళపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడికక్కడే 37 ఏళ్ల రెనీ గుడ్ అనే మహిళ ప్రాణాలను కోల్పోయింది. మహిళ మృతి తర్వాత అమెరికాలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మహిళను చంపిన ఘటనను సమర్థించుకున్నారు ట్రంప్. ఐస్ ఏజెంట్లు హీరోలంటూ ప్రశంసించారు. కావాలనే కొంతమంది ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.